మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. జిమ్ చేసిన వాళ్ళకి గుండె జబ్బుల్లో ప్రాణం పోతున్నది. గుండె పోటు వస్తున్నదా లేదా అది వేరే విషయం. గుండె జబ్బుల్లో నేను చెప్పాను, గుండె జబ్బులు ఒక 100 రకాలు ఉంటాయి. దాంట్లో ఒకటి హార్ట్ అటాక్ ఉంటాయి. ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే, ఎవరైనా జిమ్ వెళ్తున్నప్పుడు మీ లిమిట్ ఏదో మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. చాలామంది యంగ్స్టర్స్ వస్తుంటారు, నాకు 15 రోజుల్లోనే నాకు 10 kilos తగ్గిపోవాలి, నాకు కండరాలు ఆల్మోస్ట్ వితిన్ 15 daysలో రావాలి. బాడీ కెపాసిటీ, అందరి బాడీ కెపాసిటీ వేరే వేరే ఉంటాయి. మీ బాడీ కెపాసిటీ ఎంతో అంతే చేసుకోవాలి జిమ్. దాన్ని మించింది చేశారనుకోండి బాడీకి నష్టం అవుతుంది. ఎనీథింగ్ ఒక కెపాసిటీ మీదన వెళ్తే అవుతుంది. సో మీ బాడీకి ఎంత కెపాసిటీ మీరు జిమ్లో చేయాలి అది నిర్ధారించుకోవాలి. ఎవరు నిర్ధారించుకుంటారు? సో దానికి ఒక బేసిక్ కార్డియాక్ చెకప్ చేయించుకోవాలి. ఈసీజీ ఇకో ఏది ఉన్నదో అది ఖచ్చితంగా చేయించుకోవాలి. జిమ్ చేసిన వాళ్ళు చాలామంది మీకు వస్తుంటారు ఏంటంటే, మెయిన్లీ అవుతున్నది హార్ట్ అటాక్ కాకుండా హెచ్ఓసిఎం అనే ఒక డిసీజ్ ఉంటుంది, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. దానివల్ల చాలామంది ఎక్స్పైర్డ్ అవుతారు. ప్లస్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని ఉంటుంది. లాంగ్ క్యూటీ సిండ్రోమ్ ఏది ఉన్నదో దానివల్ల మీకు రావచ్చు బ్రుగడా సిండ్రోమ్, లాంగ్ క్యూటీ సిండ్రోమ్. ఇవన్నీ వల్ల కూడా సడన్ కార్డియాక్ డెత్ చాలా 50% ఛాన్సెస్ దాంట్లో ఉంటాయి. రెండోది అవుతున్నది ఎక్సెసివ్, అంటే బాడీ లిమిట్ కనకుండా ఇంకా ఎక్కువ మీరు జిమ్ చేశారనుకోండి హార్ట్ మీదని ప్రెషర్ పడతాయి. ఒక సింపుల్ ఫార్ములా మీరు గుర్తుకుంచుకోండి. మీ ఏజ్ ఎంత ఉన్నదో, సో 220 మైనస్ యువర్ ఏజ్. సపోజ్ మీ ఏజ్ 40 years అనుకోండి, 220 మైనస్ 40 180. దాంట్లో 85% అంటే మీరు 145 150 160 దాకా దాని తప్ప మీ హార్ట్ రేట్ ఎప్పుడు జిమ్ వెళ్తుంటే హార్ట్ రేట్కి మెయింటైన్ చేసుకోండి. హార్ట్ రేట్ మోర్ దెన్ 150 160 ఫర్ ది 40 years ఏజ్ ఏది ఉన్నదో దానికంటే ఉంటే కొంచెం రెస్ట్ తీసుకోండి. హార్ట్ రేట్ ఆల్వేస్ మెజర్ చేయాలి. నెంబర్ 2, ఆల్వేస్ టేక్ ది హెల్ప్ ఆఫ్ జిమ్ ట్రైనర్. ఏదైనా వాళ్ళు తెలుస్తుంది కార్డియో ఎంత దాకా చేయాలి, ఒక రోజుల్లో ఎంత చేయాలో లేదో వాళ్ళు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.